బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ దాడిలో కీలక నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పరారీలో ఉన్నాడు. సురేష్ పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను ఇతర అధికారులను ప్రజాభిప్రాయ సేకరణ సభ నుంచి గ్రామానికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. గ్రామంలో కలెక్టర్ 4 అడుగులు వేగానే కొందరు దాడికి తెగబడ్డారని, ఇదంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోందంటున్నారు. సురేష్ చేసిన దాడి వెనుక ఎవరున్నారు, దాడికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడారు అనే వివరాలు రాబడుతున్నారు. దాడికి ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఈ దాడికి బీఆర్ఎస్ లీడర్ సురేష్ రెచ్చగొట్టిన మాటలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కలెక్టర్ రాకముందే సురేష్ అక్కడి గ్రామస్తులను రెచ్చగొట్టి రాళ్లు కర్రలతో సిద్ధంగా ఉంచాడని, ప్లాన్ ప్రకారమే అక్కడికి వచ్చిన కలెక్టర్ను ఇతర అధికారులను తీసుకువెళ్లి దాడి చేయించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఇక రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే దాడి చేశారని చూపించేందుకు, దీనివల్ల ఒక పార్టీకి లబ్ధి జరిగేలా చేసేందుకు సురేష్ ఇలా చేశారని తెలుస్తోంది. దాడి చేసిన తర్వాత సురేష్తో పాటు మరికొందరు దొరకకుండా పరారయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తాజాగా కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్పై దాడి కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. దాడిలో కీలక నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పరారీలో ఉన్నాడు. సురేష్ పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను ఇతర అధికారులను ప్రజాభిప్రాయ సేకరణ సభ నుంచి గ్రామానికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. గ్రామంలో కలెక్టర్ 4 అడుగులు వేయగానే కొందరు దాడికి తెగబడ్డారని, ఇదంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోందన్నారు. సురేష్ వెనక ఎవరున్నారు, దాడికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడారు అనే విషయాలు రాబడుతున్నారు. దాడికి ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి ఈ దాడికి బీఆర్ఎస్ లీడర్ సురేష్ రెచ్చగొట్టిన మాటలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కలెక్టర్ రాకముందే సురేష్ అక్కడి గ్రామస్తులను రెచ్చగొట్టి రాళ్లు కర్రలతో సిద్ధంగా ఉంచాడని, ప్లాన్ ప్రకారమే అక్కడికి వచ్చిన కలెక్టర్ను ఇతర అధికారులను తీసుకువెళ్లి దాడి చేయించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు ఇదివరకే ప్రకటించారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే దాడి చేశారని చూపించేందుకు, దీనివల్ల ఒక పార్టీకి లబ్ధి జరిగేలా చేసేందుకే సురేష్ ఇలా చేశారని తెలుస్తోంది. దాడి చేసిన తర్వాత సురేష్తో పాటు మరికొందరు దొరకకుండా పరారయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తాజాగా కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్పై దాడి కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.